ఇక ఎస్సీ వర్గీకరణపై 6గురితో కమిటీ, మంత్రి ఉత్తమ్ కుమార్ చైర్మన్, కో చైర్మన్గా మంత్రి దామోదర. ఈ వార్తను చదివితే నాకు సిగ్గు అనిపిస్తుంది మిత్రులారా. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అంటే షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళది చేయడం కోసం ఒక రెడ్డి అయినా, ఒక అగ్రకులం అయినా, అంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో ప్రజాప్రతినిధి లేడా, ఏ లీడర్ లేడా, ఏ ఎమ్మెల్యే లేడా, ఏ ఎంపీ లేడా, మరి వాళ్ళు ఎందుకు చైర్మన్గా పెట్టారు? అంటే వాళ్ళని ఎవరిని ఎక్కడ పెట్టాలి ఏందనేది వాళ్ళు కదా నిర్ణయించుకోవాల్సింది. ఒక్కొక్క ఎస్సీ నుంచి ఇప్పుడు ఒక మాల కమ్యూనిటీ నుంచి ఒకరిని పెట్టండి, మాదిగ కమ్యూనిటీ నుంచి ఒకరిని పెట్టండి. ఇప్పుడు వాళ్ళు పరస్పరంగా మాట్లాడుకొని పరస్పర చర్చలు జరుపుకుంటే, కూలంకషంగా చర్చలు జరుపుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు క్వాలిటీ అవుట్పుట్ బయటకు వస్తుంది. అప్పుడు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం ద్వారా ఏమైనా అప్పుడు కూడా అసెంబ్లీలో చర్చ పెట్టి తద్వారా ఇంకేమైనా లోటుపాట్లు ఉన్నా లేకపోతే సలహాలు సూచనలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ మా ఎస్సీ బిడ్డలకు వర్గీకరణ చేయాలంటే ఓ అగ్రకులమైన చైర్మన్ ఉంటున్నాడంట. ఇదేమైనా న్యాయమేనా మిత్రులారా? తెలంగాణ బిడ్డలారా ఒక్కసారి ఆలోచన చేయండి.